ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీటి ధర 65 లక్షల రూపాయలు. సహజసిద్ధంగా సేకరించే రసాయన కలపడం దీని ప్రత్యేకత అన్నమాట. ఇప్పుడు దీని గురించి చూద్దాం. లగ్జరీ వాటర్ అయిపోయింది. వాటర్ అనేది లగ్జరీ అయిపోయింది. ఖరీదైన నీటిని కేంద్రంగా మారిన హైదరాబాద్ అనమాట. ఎన్విరాన్మెంటలీ సర్టిఫైడ్ బ్రాండ్స్ అంటూ లీటర్కు సుమారు 1000 రూపాయల వరకు ధర నిర్ణయించి విక్రయిస్తుంది అనమాట. నగరంలోని 3 స్టార్ 5 స్టార్ హోటల్లో జరిగే బిజినెస్ మీటింగ్స్ ఫంక్షన్స్లో ఈ తరహా వాటర్ బాటిల్ దర్శనమిస్తుంది. అంతేకాదు, సాధారణంగా లంచ్ లేదా డిన్నర్ కోసం వెళ్ళిన నగరవాసి సైతం ఈ నీటిని సేవిస్తున్న విశేషం. నార్వేలోని భూగర్భ జలాలను సేకరించిన ఓస్ ఆర్టిసిన్ వాటర్ 12 బాటిల్స్ ప్యాక్ సుమారు 6,600 రూపాయలు ఉంటుందన్నమాట. అరావళి పర్వత శ్రేణిని సేకరించిన ఆవా సహజ ఆల్కలైన్ వాటర్, క్రికెట్ కోహ్లీ తాగే ఇమియన్ వంటి ఖరీదైన బ్రాండ్లు నగరంలో లభిస్తున్న విషయం అనమాట. అరావళి పర్వత శ్రేణుల్లో నుంచి సేకరించిన ఆవా వాటర్ ఆల్కలైన్ వాటర్ అనమాట. క్రికెట్ కోహ్లీ ఇమియన్ ఇలాంటివన్నీ, ఓస్ ఆర్టిన్ వాటర్ ఇలాంటివన్నీ మన నగరంలో లభిస్తుంది అనమాట. ఇప్పుడు వందల వేలు కాదు, ప్రపంచవ్యాప్తంగా తాగిన నీటిని లక్షల విలువ చేసే బాటిల్లో అమ్మడం కూడా మొదలైంది. ఎంతటి ఖరీదైన వాటర్ బాటిల్ మన దేశంలో కూడా కొని తాగుతున్న వారు కొందరు ధనవంతులు ఉన్నారన్నమాట. సెలబ్రిటీలు, ప్రముఖ భారత క్రీడాకారుడు కోహ్లీ ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుని ఏవియన్ న్యాచురల్ స్ప్రింగ్ వాటర్ మాత్రమే తాగుతాడు. ఈ నీరు 100% సహజ నీరు. ఫ్రాన్స్లోని ఏవియన్ లే బెయిన్ సమీపంలోని సహజ వనరుని సేకరించింది అనమాట. ఈ స్వచ్ఛమైన నీటిలో సహజ ఖనిజాలు ఉంటాయని, అంతేకాకుండా ఎలాంటి రసాయనాలు కలుగుతుంది కావాలని నిర్ధారించిన విరాట్ కోహ్లీ ప్రతి ఏటా సుమారు 4.3 లక్షల వరకు ఈ నీటి కోసం వెచ్చిస్తున్నారని సమాచారం. అలాగే ఇది 100% సహజమాట. అలాగే ప్రపంచం అత్యంత ఖరీదైన నీరుగా బెవర్లీ హిల్స్ 90A20 డైమండ్ ఎడిషన్ గుర్తింపు సాధించారన్నమాట. ఈ బ్రాండ్ లగ్జరీ కలెక్షన్ డైమండ్ ఎడిషన్ బాటిల్ ధర 65 లక్షల వరకు ఉంది. ఈ బాటిల్లో 600 GVS తెల్ల వజ్రాలు, 250కి పైగా నల్ల వజ్రాలతో అలంకరించిన బంగారు టోపీ సెట్ ఉంటుందన్నమాట. అక్వా డి క్రిస్టల్ టిబ్యూన్ మోడియా గ్రేస్ అనే బ్రాండ్ వాటర్ బాటిల్ ధర 44 లక్షల పైమాటే. ఈ బాటిల్ 2010లో అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్కు గిన్నెస్ రికార్డు కూడా ఎక్కింది. ఫిజియన్ ఫ్రెంచ్ స్ప్రింగ్ ఐస్లాండ్ హిమానయాన్ని సేకరించిన ఈ నీటిని 750 మిల్లీలీటర్ల పరిమాణంలో 24 క్యారెట్ల బంగారం బాటిల్లో అందిస్తారన్నమాట. దక్షిణ కాలిఫోర్నియాలోని పొలోమార్ పర్వతాల నుంచి సేకరించిన బ్లింగ్ H20 ధర 2 లక్షల వరకు ఉందన్నమాట. నివాస్ గ్లో ఇన్ ఈ డార్క్ బాటిల్ వాటర్ మ్యాగ్నమ్ ధర కూడా దాదాపుగా 1,32,000గా ఉందన్నమాట. ప్రతి మనిషికి ప్రాణవాయువు తర్వాత అత్యంత ప్రామాణికమైన నీరు. మనిషి దేహంలో సుమారు 60-70% నీరు ఉంటుంది. ఆహారం లేకుండా కొన్ని రోజులు బతకగలము, కానీ నీటిలో అందకుండా మాత్రం కష్టమే. అయితే ఇంత ప్రాణమైన నీరు ప్రస్తుతం వ్యాపారంగా మారింది. నీటిని కూడా లీటర్లు చెప్తున్న మనం కొనడం సాధారణమైపోయింది. ఇటీవల నగరంలో జరిగిన సినిమా వేడుకలు ప్రముఖ బాలీవుడ్ సినీ హీరో వాటర్ బాటిల్ నీరు తాగడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎందుకంటే సుమారు 330 మిల్లీలీటర్ల నుండి ఈ వాటర్ బాటిల్ ధర అక్షరాలు 130-160 రూపాయలు. అంటే ఈ బ్రాండ్ 1 లీటర్ నీరు సుమారు 500 రూపాయలు. నిజంగా హైదరాబాద్లో 100,000 ఖర్చు చేసి 1 లీటర్ నీరు కొంటున్నారా అంటే అవునని సమాధానం. వందలు కాదు, వేలు. కొందరు ప్రముఖులు ఏకంగా లక్షలు కూడా వాటర్కి వెచ్చిస్తున్నారు అన్నమాట. సాధారణంగా నగరంలో 1 లీటర్ వాటర్ బాటిల్ ధర 20 రూపాయలు ఉంటుంది. కానీ ఫ్లేవర్డ్ వాటర్ బాటిల్ లేదా సార్పా మినరల్ వాటర్ 30 వరకు 30-50 ఉంటుంది. ప్రీమియం నేచురల్ వాటర్ 40-100 రూపాయలు ఉంటుంది. కానీ బ్రాండింగ్, ప్రభుత్వ నిబంధనలు తదితర అంశాలపై ఆధారపడి వాస్తవానికి సహజమైన నీటిని ధరలు అమ్మడం కూడా అనైతికమని పలు సంస్థలు సామాజికవేత్తలు చెప్తున్నా సరే, నగరాలలో చాలామంది వేలు పెట్టి మరీ నీళ్ళు తాగుతున్నారు. ఇటీవల కాలంలో ప్రచురణలో వస్తే సాధారణ కొన్ని రెస్టారెంట్లు వెళ్తే బయటికి 2 రూపాయలు లభించే లీటర్ బాటిల్ 40-80 ఉంటుంది. దీనికి సొంత బ్రాండింగ్, స్వీట్ స్వచ్ఛత, మినరల్ మిక్సింగ్ వంటి అంశాలు వెల్లడిస్తున్నారు. దీనికి మించి నగరంలో కొన్ని స్టార్ హోటల్లో 200-300 మిల్లీలీటర్ల వాటర్ బాటిల్ ధర 300 రూపాయల నుంచి ప్రారంభమవుతాయి. నేచురల్ మినరల్ వాటర్ అవి నేచురల్ ఆల్కలైన్ వాటర్ అనే విభిన్న పద్ధతులు ఈ నీటిని అందిస్తున్నాం అన్నమాట. ఇలాంటివే మన రాష్ట్రంలో బాగా పెరిగిపోయింది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే
మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.